ఇదిగోండి ఇక్కడ మనకు పుష్పాలలో కనిపిస్తుంది చూసారా? ఇదండి ఇది నేనంతా గెలిచేయండి. అదేనండి మన కందుకూరు నియోజకవర్గం. మరి ఏంటి ఈ కందుకూరు నియోజకవర్గం ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంచెం మాట్లాడుకుందాం. కందుకూరులో వరకు ఎప్పుడూ లేనట్టుగా ఓసీబీసీ అనే నిదానం అయితే బాగా ప్రచారం అవుతుంది. అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ అనే నిదానం ప్రచారం అవుతుంది. ఇదంతా ఒక పక్కనైతే మనకు తెలిసిందే కదండి, మన రాష్ట్రంలో ఎమ్మెల్యే అదే అసెంబ్లీకి, అదేవిధంగా ఎంపీ, అదేవిధంగా పార్లమెంట్కి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్ అంటే తెలిసిందే కదండి, డబ్బు మద్యం అనేవి ముందుగా ఉంటాయి. ఎంతమంది ఎన్ని చెకింగ్లు చేసినా లక్ష్మీదేవి చేరాల్సిన చోట జరిగిద్ది, మందు బాబులకు అందాల్సిన ముందు అందిద్ది. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే కందుకూరులో క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏంటి అంటే అన్ని మండలాల్లో కాదండి, కొన్ని ఏరియాల్లో. ఎందుకు ఈ విధంగా అంటే కొంతమంది ఈ విధంగా అంటున్నారు, ఇదిగో అమ్మ ఇది ఈ ఎంపీ కోటేయండి. ఇంకో కొంతమంది వస్తున్నారు, మా ఎమ్మెల్యే కోటేయండి. అంటే ఎవరు ఇక్కడ ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా, సపోజ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా టీడీపీకి వేసినా ఎంపీగా వైసీపీ పడవచ్చు, ఒకవేళ ఎమ్మెల్యేగా వైసీపీకి వేసినా ఎంపీగా టీడీపీ పడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రచారం ఆ విధంగా ఉంది. ఎందుకు ఏంటి అని అంటే కొన్ని సందర్భాల్లో ఈ విధంగా అనిపించిందండి. ఏంటి ఈ విధంగా అంటే ఇప్పుడు తెలిసిందే కదండి, దగ్గరికి వచ్చే కొంది డబ్బులు పంచడం, మద్యం ఇవ్వడం ఈ విధంగా జరుగుతుంటుంది. కొంతమంది తెలిసిందే కదా రేటు ఏ విధంగా ఉంటుందో, ఆ రేట్ ఇచ్చి మా ఎమ్మెల్యే కొట్టేయండి అని అంటారు. అదే ఇంకొకరు అదే పార్టీ వాళ్ళు కొంతమంది రేట్ వచ్చి మా ఎంపీ కొట్టేయండి అంటారు. ఏంటో మరి ఒకరే వచ్చి ఎంపీ ఎమ్మెల్యే కొట్టేయమని చెప్పచ్చు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఊరిలో ఇద్దరు ముగ్గురు ఒకే పార్టీ కార్యకర్తలు ఉండడం, ఒక కార్యకర్తకి ఇంకొక కార్యకర్తకి సంబంధం లేకపోవడం వలన ఈ విధంగా క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు మనకు అందుకునే నియోజకవర్గం అయితే ఉన్నట్టు అభిప్రాయం అయితే ఉంది. చూడాలి మరి నాయకులందరూ ఒక్కళ్ళకి వస్తారు. ఇదంతా కేవలం వివిధ గ్రామాల నాయకుల వల్లనే ఈ క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇంతేనండి, ఇంతకు మించి ఏం లేదండి. కందుకూరులో చూడాలి మరి రిజల్ట్ ఎలా ఉంటుందో. ఎప్పుడు చూడాలి ఈ తెజాప 20 ఏళ్ళ తర్వాత కందుకూరులో బాగా వేస్తుందా, లేకపోతే ఎప్పట్లాగే తజ్జల పడుతుందా? మరి ఎప్పుడు విజయాలతో ఉండే వైసీపీ 2 సార్లు గెలిచిన వైసీపీ మళ్ళీ 3వ సారి గెలుస్తుందా అనేది చూడాలి. తొలిసారి కందుకూరు నియోజకవర్గం నుంచి బీసీగా పోటీ చేస్తున్న వ్యక్తి గెలుస్తాడా, లేకపోతే మళ్ళీ కందుకూరు నియోజకవర్గం ఓసీల పరిపాలన అవుతుందో ఇది చూడాలి. ఇంతే అండి ఈ వీడియో మాత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.